ఇచ్చేశాడు. ఇట్ ఈజ్ శ్రేష్టమైన బహుమానం. తన ఏకైక కుమారుణ్ణి, పరిశుద్ధుడైన కుమారుణ్ణి, నీతిమంతుడైన కుమారుని బహుమానంగా ఇచ్చేసాడు. కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? తన ప్రాణాన్నే త్యాగం చేశాడు, ఇచ్చేసాడు. ఎలాగా? కత్తితో కొట్టేయడమో, ఎలక్ట్రికల్ షాక్ పెట్టి చంపేయడమే కాదు, పొడిచి 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 ఆఖరి రక్తపు పొట్టు కాదు, నీటి బొట్టు కారినంతగా ఆయన పొడిపించుకొని చచ్చిపోయాడు. ఇది కుమారుడని యేసుక్రీస్తు లోకానికి ఇచ్చిన బహుమానం. అలాగనే మూడవది చూస్తే మరియా యోసేపులు వారు త్యాగంతో పాటు వారు మరణానికి సిద్ధమైపోయి, వారు చనిపోవడానికి సిద్ధమైపోయి యేసుని లోకానికి ప్రత్యక్షపరిచారు. యూదుల ఆచారం ప్రకారంగా చచ్చిపోవాలి, అసలు కాదు, రాళ్లతో కొట్టి చచ్చిపోవడానికి సిద్ధమైపోయి మరి వాళ్ళు ఏం చేశారంటే లోకానికి యేసు ప్రభుని అందించారు. ఇంతవరకు చెప్పి ఆగిపోయాం. అంతేనా? ఇంకోటి ఉందా? ఇంకా అది మామూలు పాయింట్. అది గొల్లలు చేశారు, అది చెప్పి నేను ముగించాను. ఈరోజు మనం ఏం చేయాలి? మనమేమి ఇవ్వాలి? ఇది నా పాయింట్. దేవుడు క్రిస్మస్లో లోకానికి ఇచ్చాడు. క్రిస్మస్ రోజు క్రైస్తవుడు లోకానికి ఏమి ఇవ్వాలి? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి ఏం కొరత ఉంది? దేవునికి ఏం కొరత ఉంది? దేవుడికి కొరత ఏంటి? ఈ సర్వలోకంలో ఉండే సంపదలన్నీ ఆయనవి, సర్వలోకంలో ఉండే సృష్టి అంతా ఆయనది, సర్వలోకంలో ఉండే సంపదలు, సర్వలోకంలో ఉండే సృష్టి సమస్తం ఆయనది. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం అని ఆలోచన చేస్తే దానికి కొన్ని మాటలు నేను చూశాను. మొట్టమొదటిది, దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా జీవించేది, ప్రజల మధ్య జీవించేది, కనబడకుండా 30 సంవత్సరాలు జీవించిన ప్రజల మధ్య జీవించేది 3.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అంటే ప్రజలతో తను యేసు ప్రభువునని చెప్పుకోవడానికి, యేసు ప్రభువుగా కనపరచడానికి ఎంతకాలం కనబడ్డాడు? 3.5 సంవత్సరాలే కనబడ్డాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా ప్రజలు తనని పసిగట్టలేదు, గుర్తించలేదు, తను ఎన్నుకోలేదు. ఏంటంటే పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి తనను వాడుకున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు వెళ్ళారు, ఆరోగ్యం పొందారు. బలహీనత ఉన్నప్పుడు వెళ్ళారు, బలం పొందారు. మరణించిన వారు వెళ్ళారు, జీవం పొందొచ్చారు. ఆకలితో ఉన్నవారు వెళ్ళారు, ఆకలి తీర్చుకొని వచ్చారు. పాపంతో వెళ్ళారు, పాపాన్ని నుంచి విడుదల పొందారు. ఇవన్నీ మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నవి. కానీ అవసరం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడేవారు తక్కువైపోయారు. అందుగురించి ఒకరోజు అంటాడు ఆయన, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నాయి, మనుష్య కుమారుడు అంటే నేను, మనుష్య కుమారుడినైన నేను తలవాల్చుటకైనను నాకు స్థలం లేదు. ఈ సర్వలోక సృష్టికర్త ఈ లోకానికి వస్తే ఈ సర్వలోకము ఆయనది, ఈ ప్రపంచములో ఉండే సర్వ సంపదలు ఆయనవి. కానీ ఆయనకి ఏం లేదట? స్థలము లేదు. ఎందుకు స్థలం లేదు? ఆయన ప్రేమించే మనుషులు చాలామంది ఉన్నారు. ఆయన దేవుడుగా కొలిచే మనుషులు చాలామంది ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి నిలబడి, మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు కదంటే మనమందరము చేతులు ఎత్తుతాం. మీరందరూ నన్ను పూజిస్తున్నారు కదంటే మనమందరము చేతులు ఎత్తుతాం. నేనంటే మీకు ఇష్టం కదా అని అంటే, అయ్యా ఇష్టం లేకపోతే ఎందుకు గుడికి వస్తాం అని అంటాం. మనం అంటాం. ఆయనకి ఇష్టం కనుకనే, ఆయన ప్రార్థిస్తున్నాం కనుకనే, ఆయన పూజిస్తున్నాం కనుకనే ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన్ని ప్రార్థిస్తున్నాం, ఆయన్ని ప్రతిరోజు కూడా మన అవసరాల్లో వాడుకుంటున్నాం. కానీ
ఆయన వచ్చి అంటున్నాడు, నాకు కొంచెం స్థలం ఇవ్వండి అని అంటే మనమేం చెప్తున్నామంటే స్థలం లేదని అంటున్నాం. నేను ఒక పాట రాశాను, యేసయ్యా నా హృదయ సింహాసనం నీ కంకితమయ్యా, యేసయ్యా నా హృదయ సింహాసనం నీ కంకితమయ్యా, నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా, నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా, ఈ కీధరలోనా, యేసయ్యా నా హృదయ సింహాసనం నా కంకితమయ్యా. రాత్రి 12 గంటలయింది, అమ్మగారు లేరు. ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు కదా, ఉపవాసం ఉందామనుకొని అనుకున్నాను. నిద్ర పట్టడం లేదు. 6 గంటల నా మంచం మీదే పెట్టుకొని పడుకున్నాను. అప్పుడు రాశాను ఈ పాట. నేను ఈ పాటలో రాసిన మాటలు ఏంటంటే, నా హృదయ సింహాసనం నీకేం చేస్తున్నాను నేను. చాలాసార్లు పాడుతుండేటప్పుడు నాకు నేనే ప్రశ్న వేసుకుంటాను, ఇది పాటలోనే చెప్తున్నానా, నా బ్రతుకులో చేస్తున్నానా? నా హృదయ సింహాసనంలో ఆయనకి స్థానం ఇస్తున్నానా? నా హృదయ సింహాసనంలో ఆయన్ని కూర్చుని పెడుతున్నానా? సింహాసనం మీద కూర్చుని పెట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఆయనకి రాజుగా ప్రతిష్ఠించడం. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు తెలుసా? రాజే కూర్చుంటాడు. ప్రజలందరూ క్రింద కూర్చుంటారు. మనను పాలించేవాడు, మనకు అధికారిగా ఉండేవాడు, మనకు సమస్తాన్ని ఇచ్చేవాడు, మనకు బోధించేవాడు, మనకు నాయకుడిగా ఉండేవాడే సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రభువా, నేను పాట రాశాను కానీ ఎప్పుడైనా నేను దేవునికి కొంచెం దూరం అయినప్పుడు, నా మనసు చికాగ్గా ఉండేటప్పుడు అనుకుంటాను, నేను పాట అయితే రాశాను, నా హృదయ సింహాసనంలో నీకు స్థలం ఇస్తున్నాను. మీకు బోధించడమే కాదు, నాకు నేను కూడా బోధించుకుంటాను, నాకు నేను కూడా మాట్లాడుకుంటాను, నా హృదయ సింహాసనంలో నీవు ఉంటే నీ అధికారం కిందే ఉంటాను. నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను. ప్రార్థనలో నీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నావు అంటాం, కానీ మన ఇష్ట ప్రకారంగా నడుస్తాం. ఆ ప్రార్థన ఉపయోగకరమైన ప్రార్థన. మేము వెళుతున్నాం ప్రభా, అంతా నీ చిత్తానుసారంగా జరిగించంటాం, కానీ మన ఇష్టానుసారంగా జరిగిస్తాం. ప్రేమించినేమో నన్ను ప్రేమించు అని చెప్తాం. ఏ కార్యక్రమం కూడా మనం చేయలేము. ప్రియులారా, ఇక్కడ అడుగుతున్నాడు, నేను అన్నీ ఇచ్చాను కదా, నేను అంతా ఇచ్చాను కదా, ఈ క్రిస్మస్ దినాన్న నాకేమి ఇస్తావు? నువ్వేమి ఇవ్వగలవు? నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది, నా దగ్గర కావలసినన్ని నువ్వు ఇవ్వగలేనిది ఏది నాకు అవసరం లేదు. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, నీ హృదయంలో నాకు కొంచెం స్థలమే. ఎందుకంటే ఆ రోజు నేను స్థలం గురించి అడుగుతుంటే ఆ నజరేతులో ఉన్న వారందరూ కూడా స్థలము లేదు పో, స్థలము లేదు పో, స్థలము లేదు పోని గెంటేస్తుంటే ఆఖరికి రోడ్డు మీద కనవలసి వచ్చింది మరియమ్మ. సర్వలోక సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను క్షమించడానికి, నీ అవసరాలు తీర్చడానికి రక్షకుడు కావాలా అని ప్రార్థన చేస్తుంటే, నా కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే నువ్వేం చేసావంటే నాకు వద్దంటున్నావు. సరే, నువ్వు వద్దన్నావు. ఆ బెత్లెహేములో ఉన్న ఆ యాజకులు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు గ్రంథాలు ఇప్పి చూసారే,
వెనక ముందు ఆలోచించారే, యోధా దేశ బెత్లెహేమా, ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు అని పరిశీలించి కూడా, నేను పుడతానని తెలుసుకొని కూడా నన్ను కాదన్నారు. వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. హేరోదు రాజుకే ఓటేశారు వాళ్ళు. హేరోదు రాజు క్రూరుడని తెలుసు, హేరోదు రాజు చేస్తున్నది తప్పని తెలుసు, హేరోదు రాజు రక్షకుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలుసు. చాలాసార్లు మనం చేస్తున్న పనులు మనకి నచ్చవు, మన మనసుకి నచ్చవు. మన మనస్సు మనకు చెప్పుతుంటుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, వాక్యానికి వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైనది, దేవుని దృష్టిలో ఇది మనకి నేరం అని చెప్తుంటుంది. కానీ మన మనస్సు ఏం చేస్తుంటుందంటే దాన్ని కవర్ చేసి తోసేస్తుంటుంది. పోనీ మామూలు వాళ్ళు ఏదో చేస్తే, నాలాంటి బోధకులే పరిశీలించారు, గ్రంథాన్ని పరిశీలించిన వారు ఎక్కడున్నారు? బెత్లెహేము వాసులు. బెత్లెహేం అంటే సమృద్ధి కలిగిన దేశం, రొట్టెల ఇల్లు. సమృద్ధి కలిగిన దేశములో ఉండి, సంతోషము కలిగిన దేశములో ఉండి, సంతృప్తి కలిగిన దేశములో ఉండి ఒక సాతానుడి చేతిలో ఉండిపోయారు. చాలామంది ఆ సమృద్ధి ఆశీర్వాదం అనుకుంటున్నారు, ఆ క్షణికమైన సంతోషమే దీవెన అనుకుంటున్నారు. కానీ నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి రక్షకుడు పరలోకాన్ని నుంచి భూలోకానికి వస్తే, ఆ పరలోకవాసి అయిన ప్రభువైన యేసుక్రీస్తును కాదని ఆయనకి సమర్పించుకోలేకపోతున్నాం. క్రిస్మస్ దినాన్న దేవుడు అడుగుతున్నాడు, నేను నా తండ్రిని విడిచిపెట్టాను, నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను, సమస్తము విడిచిపెట్టి నా రక్తాన్ని దారపోయడానికి దోసునుగా నన్ను నేను సమర్పించుకొని ఈ లోకానికి వచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు స్థలం ఇవ్వడం లేదు, నేను ఇచ్చినవన్నీ కావాలని కోరుకుంటున్నావు, నన్ను మాత్రం గడపలోనే ఉంచుతున్నావు, నీ హృదయంలోకి చోటు ఇవ్వడం లేదు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు అడుగుతున్నాడు, ప్రియులారా, ఎప్పుడు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దీవెన పొందండి, ఇవి పాత అనేక సార్లు వింటున్న మాటలు. కానీ క్రిస్మస్ దినాన దేవుడు అడుగుతాడు, అన్నీ ఇచ్చిన నేను, అన్నీ పొందుకున్న నీవు, మనిద్దరం ఒక డిస్కషన్ చేసుకుందాం. నువ్వు బాగులేనప్పుడు చాలాసార్లు నీకు ఆరోగ్యం ఇచ్చాను, నువ్వు అప్పులు పాలైనప్పుడు చాలాసార్లు నేను అప్పు తీర్చాను, నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు చాలాసార్లు నేను హెల్ప్ చేశాను, నీ ఇంటిలో శాంతి లేనప్పుడు చాలాసార్లు శాంతిని ఇచ్చాను. అమ్మా మాట్లాడుతున్నారు అక్కడ, శాంతినిచ్చాను. పోనీ నేనేమైనా అడుగుతున్నానా నీకు? నాకు స్థలం ఇవ్వమని అడుగుతున్నాను, నాకు శాంతిని ఇచ్చే దేవుడు, సంతృప్తినిచ్చే దేవుడును, ప్రశాంతతనిచ్చే దేవుడినైనా నాకు కొంచెం స్థలమే. కనుక ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాన్న ఆయనకి నువ్వు స్థలం ఇచ్చి చూడు, నీ ఆశీర్వాదం ఎంత బాగుంటుందో. హ్యాపీ క్రిస్మస్ అంటే అదే, మెర్రీ క్రిస్మస్ అంటే అదే, సంతృప్తికరమైనది, సంతోషదాయకమైనది. మరి మానసికంగా అన్ని విషయాల్లో కూడా ఆనంద, సంతోష, సమాధానాలు ఇచ్చే క్రిస్మస్ అంటే అది. రెండవది చూద్దాం. లూకా రాసిన సువార్త మీరు చూస్తే, వీరు పండితులు కాదు, పామరులు. వీరు యేసుని చూడడానికి వెళ్ళారు. వెళ్ళి చూశారు. 16వ వచనం చదవమ్మా, 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న ఒక శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలు. రెండవది ఏంటంటే, నిన్ను నీవు సమర్పించుకోవాలా. రెండోది, దేవుడు కోరికనే ఒక కోరిక ఒకటి ఉంది. ఏంటా కోరిక అంటే, దేవుడు మనిషిని ఏమీ కోరలేదు, కానీ ఒకే ఒక కోరిక, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
సువార్తను ప్రకటించు. ఇది ఆయన కోరిక. మానవునికి దేవుడు అడిగే ఒక ప్రాముఖ్యమైన కోరిక. నా కొరకు ఇది చేయండి, అది చేయండి, యజ్ఞాలు చేయండి, ఆఘాతాలు చేయండి అని ఎప్పుడు కోరుకోలేదు. ఒకే ఒక కోరిక. ఆ కోరిక కూడా ఏంటంటే, నీవు పొందుకున్నది, నువ్వు అందుకున్నది, నువ్వు అనుభవించింది లోకానికి వెళ్ళి సువార్త చేయండి. ఇక్కడ కొంచెం మీదకి వెళ్ళి చూస్తే 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. చాలు ప్రియులారా, వాళ్ళంతకుముందు ప్రభువు గురించి వారికి తెలియదు. యేసు ప్రభు రక్షకుడని తెలియదు, యేసు ప్రభు దేవుడని తెలియదు, దేవుని కుమారుడని తెలియదు, పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి తెలియదు. వారికి గొర్రెలు తెలుసు, వాటిని మేపడం తెలుసు. కొన్నిసార్లు అమాయకం అనేది ఎంత గొప్పదో అనిపిస్తుంది. మనిషికి తెలివితేటలు ఎక్కువైపోయి ఈ జ్ఞానం, ఈ పనికిమాలిన బుర్ర అతిగా తెలివితేటలు ఎక్కువైపోయి మనిషికి కన్నింగ్ నేచర్ వచ్చేస్తుంది. లేనిపోయినవన్నీ ఊహిస్తారు. వీళ్ళకి ఒకటే తెలుసు, గొర్రెలు, వాటిని కాయడం. కానీ సడన్గా వారు ఊహించింది ఒకటి జరిగింది. ఏంటంటే, ఒక దేవదూత వాళ్ళ దగ్గరకు వచ్చింది, ఒక మహిమ వారి దగ్గరకు వచ్చింది. వారి చుట్టూ ప్రకాశించింది. ఎప్పుడు వాళ్ళు చూడలేదు ఆ వెలుగుని. చూడకపోయినప్పటికీ ఆ మహిమను చూసి, ఆ తేజస్సును చూసి ఏం చేశారంటే, గబగబా గబగబా దగ్గరకు వచ్చి ఆ దూత ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది? ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును. పిల్లలు అది ముందుకు చదివితే ఆ దూతలు ఒక వార్త చెప్పాయి. ఏంటంటే, ఇదిగో మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే, ఈ లోకాన్ని రక్షించడానికి పరలోకాన్ని నుంచి దావీదు పట్టణం ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన సమాధానపరచడానికి, సంతోషం ఇవ్వడానికి, సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాడు. ఏమంటే, సమస్యను పరిష్కరించడానికి మా ఊరు పెద్దలు చాలరా? సమాధానం ఇవ్వడానికి మేము భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోలేమా? మా పాస్టర్ గారిని పిలిచి మేము ఏదైనా మీటింగ్ పెట్టుకోలేమా? ఎందుకు పరలోకాన్ని నుంచే రావాలంటే, అప్పుడు బహుశా ఈ డిస్కషన్ వాళ్ళు మనమైతే అడిగి ఉండేవాళ్ళం. వాళ్ళు గొప్పోలేటండి, మాకంటే తెలివైన వాళ్ళ, మా కాలు తగ్గు తీరుస్తారా, మాకంటే ఏమండి పెద్ద తెలిసిన వాళ్ళ అంటే. మనుషులు మన యొక్క నేచర్ ఏంటంటే, ఎదుటివారు చెప్పింది వినడానికి ఇష్టపడం. ఎప్పుడు కూడా ఎక్కడంటే డైవర్షన్ వస్తుంది మనిషికి, ఎదుటివారు చెప్పింది వినడానికి ఇష్టపడం మొట్టమొదటిగా. రెండోది, వినినా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించడానికి ఇష్టపడ్డాం. మనకు నచ్చిన రీతిలో మనం ఆలోచిస్తుంటాం కనుక ఎదుటివారు ఏది చెప్పినా సరే మనకు అంత రాంగ్గా వినిపిస్తుంటుంది. అప్పుడే మనిషి డౌన్ఫాల్ అయిపోతాడు. కానీ తెలివి తక్కువ మనుషులు ఏం చేస్తారంటే, చెప్పింది ఖచ్చితంగా నమ్మేస్తారు. అదే గొప్ప జరిగింది ఇక్కడ. దేవునికి స్తోత్రం. వాడు చదివి చెప్పారు, రక్షకుడు వచ్చాడు, ఆయన నమ్ముకుంటే దీవెన వస్తుంది, ఇదిగో ఒక పాట పాడతారు, ఆ రక్షకుడు మిమ్మల్ని దీవిస్తాడు అని అంటే, ఆ దూత వారి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు ఏం చేశారు, మనము త్వరగా వెళ్ళి తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేశారు. గొప్ప విషయం. చూచిన వెంటనే ఆగిపోలేదు. ఈరోజు జరుగుతున్న సత్యం ఏంటంటే, ఈరోజు వాట్సాప్ ఎంతమంది చూశారో, రాజమండ్రిలో సువార్త చేస్తుంటే నడి బజార్లో ఎవడో వచ్చి అడ్డగా నిలబడిపోయి కొట్టేస్తుంటే చూశారు, ఊరుకోలేదు, వీళ్ళు తిరగబడ్డారు. ఆడోళ్ళు కొట్టేశారు తిరిగి ఆడికి. ఎప్పుడు కొట్టేశారు, అమ్మో అమ్మో అనుకొని ఆడి పరిగెట్టడం మొదలెట్టాడు. అంటే ఇంతకాలం ఏంటంటే, ఆడు కొడుతుంటే వీళ్ళు ఎక్కడి నుంచి చెప్పావు, ఎవడు నీకు పర్మిషన్ ఉందా, నీకు లెటర్ ఉందా అని అడుగుతుంటే మన వాళ్ళు జడ్డోళ్ళలాగా అలా ఊరుకునేవారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, కొంచెం భక్తుల్లాట వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మాకు పాస్టర్లో మాకు కొన్ని లెవెల్స్ ఉంటాయి, కొంచెం తప్పుడు మాట్లాడకూడదు
అంటే మాకు కోపం ఉంటుంది, పౌరుషం ఉండదేంటి? మేము మీలాగే తింటున్నాం కదా, మాకు కొట్టాలనిపిస్తుంది, మాకు తిట్టాలనిపిస్తుంది. కానీ ఇవి దాటిపోతే కొంచెం చెత్తగా అనిపిస్తుంది కనుక కొంచెం ఆ లెవెల్స్ దాటకుండా అలా కంట్రోల్ అవుతుంటారు. వాళ్ళు పాస్టర్లు అలాగ ఉన్నారు, బ్యాగులు వేసుకున్నారు, అందరు పాస్టర్లు లాగా ఉన్నారు. ఒక్కడేం చేశాడంటే బ్యాగ్ పక్కోడికి ఇచ్చి 2 తగిలించాడు అడిగి. ఆ తగిలించినప్పుడు ఆడవాళ్ళందరూ హ్యాపీ పట్ట 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 మన ఒక్కొక్కటి తగులుతుంటే ఆడప్పుడు అరడం మొదలెట్టాడు. కొట్టేసరగలు కొట్టాను. ఎవడరా నీకు అడిగాడు? అప్పుడు అనిపించింది, ఓహో ఇప్పుడు రూల్ మారిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఓ పక్క సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏంటని? ఎవడు అడ్డు పెట్టినా వాడికి జైల్లో పెట్టియాలా. ఎవడి దగ్గరకు వచ్చి ఇది ఎవడు పెట్టాడు, ఎవడు కట్టాడు, చర్చిల గురించి కానీ, క్యాస్ట్ గురించి కానీ, దేని గురించి కానీ ఎవడు అడిగినా వాడికి చెప్పవసరం లేదు. అది సుప్రీంకోర్టు ఆర్డర్. అది సుప్రీంకోర్టు ఆర్డర్. వీళ్ళకి ఏ సుప్రీంకోర్టు తెలీదు, ఏ హైకోర్టు తెలీదు. వీళ్ళకి ఎవరికి గొల్లలకు ఒకటే తెలుసు, మేము చూసాము అక్కడ యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు బాగున్నాడు కనుక ఆయనకు నమస్కారం పెట్టారు, నమస్కారం పెట్టి పూజించారు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అంతా ఏం చెప్తున్నారు? తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. ఇది ఈరోజు సంఘం చేయలేకపోతున్న పని. మనం ప్రార్థన చేసేవారు ఉన్నాం కానీ ప్రచురం చేసేవారం తక్కువైపోయాం. అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న పని వారికి, మన రెగ్యులర్గా మన ఇంటికి వస్తున్న మనుషులకి కూడా మనం ప్రచురం చేయలేకపోతున్నాం. నెక్స్ట్ మన క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి యేసుప్రభు దగ్గరికి రాకుండా చేసేస్తున్నారు. మనం ఆడే మాటలు, మనం చేసే పనులు వాళ్ళు ప్రభువును నమ్ముకోకుండా చేస్తారు. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వరకు బాగుంటారు, వెళ్ళిపోయిన తర్వాత ఇదిరా వాళ్ళ సంగతి. ఊరంతా చూడతారు వాళ్ళు శుభవార్తలాగా. బి కేర్ఫుల్ క్రైస్తవులారా. మన మాటలు, మన భాష, మనం వాడే పదాలు ప్రభువుని గణపరిచేవిగా ఉండాలి కానీ ప్రభువుని కించపరిచేవిగా ఉండకూడదు. నీ మాటల వలన ప్రభువు దగ్గరికి ఇతరులు రావడానికి శక్తి మార్గం చూపించాల. మొట్టమొదటిది ఏం చేశాడంటే నీ హృదయాన్ని నాకు ఇయ్యు. రెండవది ఏంటంటే నా గురించి ప్రజలకు నువ్వు తెలియచేయి. అప్పుడు మూడోది ఏం జరిగింది ఇక్కడ చూడండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. నువ్వు చెప్పగలిగితే, నువ్వు ఇతరులకి సువార్తను ప్రకటించగలిగితే, పోనీ వాళ్ళకి ఏమైనా బైబిల్ వచ్చా, ఏమైనా రెఫరెన్స్లు వచ్చా, ఏమైనా థియాలజీ చేశారా, వారు ఏది చూశారో అది చెప్పారు, వారు ఏది విన్నారో అది చెప్పారు. చెప్తే విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్లో ఇటువంటి రివైవల్ రావాలా? ప్రతి క్రైస్తవుడు ఇతరుల్ని మిక్కిలి ఆశ్చర్యపడే క్రైస్తవుడుగా చేయాలా? ఇదొక రాడికల్ మూమెంట్లో తయారైపోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడితే వారు, నువ్వు ఎవరింటికి వెళ్తే వాళ్ళు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళు, నీ మాటలు వారిని ప్రభు వైపు తిప్పేటట్టు, వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు ఆశ్చర్యమైన మా సంగతులను తెలియచేసేటట్లు నువ్వు చేయకపోతే నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఇలాగ క్రిస్మస్లను చేసుకున్న వ్యర్థం. మిక్కిలి ఆశ్చర్యపడింది. బహుశా ఏం చెప్పుంటారంటారు వీళ్ళు? మేము పొలంలో ఉన్నాము, అర్ధరాత్రి అయింది, ఒక దేవదూత వచ్చింది, ఇలా చెప్పింది, అది అవునా కాదని చూడడానికి వచ్చాము. వచ్చినప్పటికీ అదే సంగతి ఇక్కడ జరిగింది. ఇది ఎంత కరెక్టు? అప్పటికి ఆ దేవదూత ఏం చెప్పింది మీకంటే, ఇదిగో లోకానికి ఒక రక్షకుడు వస్తాడు, ఆయన ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తాడు, ప్రజల కష్టాలు తీరుస్తాడు. జస్ట్ విన్నదే చెప్పారు. బహుశా అంతకుముందు ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, అంతకుముందు ఎప్పుడు పాస్టర్ గారిని కలలేదు, అంతకుముందు ఎప్పుడు సువార్త వినలేదు. వారు ఒక్కసారి కలుసుకున్నారు, ఒక్కసారి విన్నారు, కానీ వారి మాటలలో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మిక్కిలి ఆశ్చర్యపరిచేది. ఈ సంఘములో ఆశ్చర్యపరిచే విశ్వాసులు కావాలి నాకు. దేవునికి స్తోత్రం.
డబ్బులు ఇచ్చే విశ్వాసుల కన్నా బలమైన విశ్వాసులు ఇంకెక్కడా అంటే సేవ చేసే విశ్వాసులు కావాలి, శక్తివంతమైన విశ్వాసులు కావాలి. నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు నీ వెనక ఆకర్షితులైన విశ్వాసులు కావాలా, ఆకర్షితులైన విశ్వాసులు కావాలా. మూడవది చెప్పి నేను ముగించేస్తాను. మూడవది, మొట్టమొదటిగా నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలా. రెండవది, ఆయన కొరకు సాక్షిగా నిలబడాలా. మూడవది చూస్తే ఆయన సేవ కొరకు నువ్వు సహకారిగా మిగిలిపోవాలి, సేవ కొరకు సహకారిగా మిగిలిపోవాలి. ఇది ఫైనాన్షియల్ డీలింగ్స్. ప్రియులారా, మన ఒక ప్రభుత్వంలో ఉన్నామంటే ఆ ప్రభుత్వానికి కొన్ని కట్టడలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, సేల్ ట్యాక్స్ కట్టాలా, నువ్వు కారు వాడితే టోల్ గేట్ కట్టాలా, దానికి పెట్రోల్ వేసుకోవాలా. ఇవన్నీ కట్టడలు. ఇవి నేను పలానా తాలూకా పలానోడినంటే నువ్వు ఎవరి తాలూకు అయినా ఏ తాలూకు అయినా నువ్వు ఖచ్చితంగా చేసి చూడాలి. దేశ పౌరుడిగా నువ్వు చేయవలసిన బాధ్యత బరువు ఉంది. ఒక సంఘానికి నువ్వు విశ్వాసిగా ఉండేటప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. నీ సంఘం అభివృద్ధి చెందాలంటే, నీ సంఘము దీవించబడాలంటే, నీ సంఘ కాపరి, నీ సంఘంలో ఉండే సేవ దినదినాభివృద్ధి చెందాలంటే ఆ సంఘానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాంట్లో ఫైనాన్షియల్ థింగ్స్ ఒక కట్టుబాటు. మీరు ఆలోచించండి, యేసు ప్రభువు బర్త్డేకి రమ్మని ఎవరైనా పిలిచారా జ్ఞానుల్ని? వెళ్ళలేదు. రెండోది, పని జ్ఞానులకి వెళ్ళారు, గిఫ్ట్లు తెమ్మని ఎవరైనా అడిగారా? వాక్యంలో ఎక్కడైనా ఉందా? అడగలేదు. పోలే గిఫ్ట్లు తెమ్మన్నారు అనుకోండి, వచ్చినప్పుడు మీరు బంగారమే తీసుకురండి, బోలమే తీసుకురండి, సాంబ్రానే తీసుకురండి అని అడిగారా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా బైబిలు ఒక సిస్టమేటిక్ పద్ధతులు చేసింది. నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ కాపరితో నీకు సంబంధం ఉందో, ఏ సంఘం నీ కష్టసుఖాల్లో, నీ పరిస్థితులన్నింటిలో పాలు పంపులు పొంది ఉందో, ఆ సంఘంతో నీకు అవినాభావం, అది దాని అభివృద్ధి కొరకు, దాని క్షేమం కొరకు మీరు మీ పిల్లల్ని పెంచుతారు. నా కొడుకులు నన్ను పెంచుతుంటారు, నాకిద్దరు కొడుకులు పెంచుతుంటాను, అభివృద్ధి చెందుతారు, వారు పెద్దవారు అవుతారు, జీతం పొందుకుంటారు, ఏది చేస్తారు. నేను చూస్తుండగా వారి జీతంలో సగభాగం పక్కింటోళ్ళకి ఇచ్చారు. పేదోళ్ళండి, ఆడికెదండి అదంటే ఒకరోజు ఊరుకుంటాడు, 2 రోజులు ఊరుకుంటాడు. నేను పేదోడినే. నన్ను చూడకుండా వారి ప్రేమ వాళ్ళకి పంచుతుంటే నేనేమైపోతాను? నా హృదయం ఏమైపోద్దండి? బాధపడిపోద్ది. నేనే కాదు, మీరే కాదు, మీ భర్తలు మీకు కాకుండా మీ పక్కింటోళ్ళకి చీరలు కొంటే ఏమండి? మీ భార్యలు మీకు కాకుండా వేడి కాఫీ మీ పక్కాయనికి ఇచ్చి చల్లారిపోయిన కాఫీ నీకు ఇస్తే ఏమవుతుంది? అంటే నీ మీద ప్రేమ తగ్గిపోయింది, పక్కింటి ఆయన మీద ఏమైంది? ప్రేమ పెరిగింది. నేను సింపుల్ థింగ్స్ చెప్తున్నాను, ఇవి సింపుల్ థింగ్స్ చెప్తున్నాను. ఈ 2 సంవత్సరాలు గిఫ్ట్లు మోసుకొనే తిరిగారు వీళ్ళు. ఎవరో జ్ఞానులు. 2 సంవత్సరాల్లో చాలా మంది కనబడ్డారు. హేరోదు రాజు కనబడ్డాడు, హేరోదు రాజుకి ఇచ్చివచ్చు వీళ్ళు, హేరోదు రాజుకి ఇచ్చివచ్చు. ఎందుకంటే హేరోదు రాజు కూడా రాజే కదా. బహుశా ఇంకా దారిలో చాలా పెద్ద వారు కనబడి ఉంటారు. కానీ గిఫ్ట్ ఎవరు కొరకు కొన్నారు? యేసయ్య కొరకు కొన్ని గిఫ్ట్. అది ఎదురు దారిలో ఎంతోమంది కనబడ్డారు, ఎంతోమంది ప్రైజ్ లార్డ్ చెప్పారు, ఎంతోమంది మా ఇంటికి వచ్చి కాఫీ తాగండి అన్నారు. నో, నథింగ్ ఎల్స్. నాకు ఒక కట్టడ ఉంది, నాకు ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో నేను చదివిన ప్రవచనం ఏంటంటే, యోధాదేశ బెత్లెహేమో, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. నేను ప్రయాణమై 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఇది చెందవలసిన వారికే చెందాలా,
ప్రియులారా, వెళ్ళి అక్కడ ఏం చేశారంటే బంగారము వారు ఆ నక్షత్రమును చూచి చూచి ఆనంద భరితులై ఉమ్, ఇంటిలోనికి వచ్చి ఉమ్, తల్లి అయిన మరియను ఉమ్, ఆ శిశువును చూచి ఉమ్, సాగిలపడి ఉమ్. ఆయనను పూజించి దీని గురించి ఇంతకుముందు ఎప్పుడు ప్రసంగం చేసి సాగిలపడి ఆమె సంశయాలు మానేసి వారు సాగిలపడి ఆరాధించి ప్రార్థన చేసి వారికి కానుకలు ఇచ్చారు. దీనివల్ల వచ్చే లాభం ఏంటి తెలుసా? వారు జీవము కలిగి బ్రతికారు. వారు సిస్టమేటిక్గా వాక్యానుసారంగా చేశారు గనక వీళ్ళు ఏం చేశారు తెలుసా? వారికి కానుకలు ఇచ్చారు గనుకనే పెట్టెలు విప్పి అప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ మరల దూత ప్రత్యక్షమై ఏమన్నదంటే, అబ్బాయి మీరు వచ్చిన పని అయిపోయింది, కానీ వెనక్కి వెళ్ళొద్దు. హేరోదు రాజు మీకు కలవమన్నాడు కదని వెనక్కి వెళ్ళొద్దయ్యా, మీరు మార్గం మారిపోవాలి. వెనక్కి వెళితే అక్కడ ఏడుపు ఉంది. మీకు ఆ రాత్రి భోజనం పెట్టాడే హేరోదు రాజు, ఆ రాత్రి పడక్కి రూమ్ ఇచ్చాడే హేరోదు రాజు, కొంపతీసి అక్కడికి వెళ్ళిపోగలరు. ఆయన మీకు ప్రేమ చేత భోజనం పెట్టలేదు, మీ దగ్గర నుంచి ఆశించి భోజనం పెట్టాడు. ఆ రోజు మీకు బెడ్రూమ్ ఇచ్చాడు దేనికి తెలుసా? నిన్ను చంపడానికే. నువ్వు అటు వెళ్ళావా, రామాలో ఏం వినబడుతుంది? అంగలార్పు వినబడుతుంది. అంగలార్పు కావాలంటే వెనక్కి వెళ్ళు. కానీ నువ్వు యేసుని చూసావు కదా, యేసు జీవము కలిగిన దేవుడు, మరణాన్ని రద్దు చేసే దేవుడు, ఆయన మరణములో నుంచి జీవములోకి నడిపించే దేవుడు. కనుక నీ మార్గం మారిపోతుంది. క్రిస్మస్ మార్గాలు మార్చే అద్భుతమైన ప్రణాళిక కలిగిన పండుగ. కనుక ఇవి 3 గడిచిన వారం 5 చెప్పాను. క్రిస్మస్ మనకేమి ఇచ్చింది? క్రిస్మస్ రోజు మనం దేవునికి ఏమి ఇవ్వాలా? క్రిస్మస్ రోజు ఏమి ఇవ్వాలంటే మన హృదయ సింహాసనంలో ఆయనకి స్థానం ఇవ్వాలా. రెండవది, స్థానం ఇచ్చిన తర్వాత ఆయన అధిపతిగా మన ఇంట్లో ఉంటాడు, మన బ్రతుకులో ఉంటాడు. కనుక ఆయన్ని సంతోషపరచడానికి మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలా. మూడోది ఏంటంటే మనకు ఫైనాన్షియల్గా ఏవైనా ఉంటే, లేకపోతే ఈ అవసరం లేదు, ఫైనాన్షియల్గా ఏమైనా మేలు పొందితే, ఏమైనా నీకు కలిగితే, దేవుని సువార్త కొరకు, దేవుని సంఘ అభివృద్ధి కొరకు, సేవకులు క్షేమం కొరకు, నువ్వు వారికి పోషణ కొరకు నువ్వు కానుక ఇవ్వాలా. ఇది క్రిస్మస్లో ఉండే అద్భుతమైన ఆశీర్వాదం. క్రిస్మస్లో అనేక రకాలకైన అంశాలకి ప్రశ్నకు జవాబులు దొరికాయి. స్వార్థ గురించి రాశాడు, మరణము నుంచి జయాన్ని రాశాడు, పాప క్షమాపణ గురించి రాశాడు. వీటన్నిటికంటే ముందు సంఘ కట్టుబాట్లు, అంతేకాదు సేవకులకు ఉండే కట్టుబాట్లు. ఆ పొలములో కొందరు కాపరులు, అంటే అందరు కాపరులు కాదు, పొలాన్ని కాచుకునే కాపర్లు, రాత్రివేళ పొలాన్ని కాచుకునే కాపర్లు. కొంతమంది దొంగ కాపర్లు ఉంటారు, దోచుకునే కాపర్లు ఉంటారు. నీకు మాటలు మంచి చేసి నిన్ను మార్గాలు తప్పించే కాపర్లు ఉంటారు. అటువంటి వారు చుట్టూరు వెలుగు ప్రకాశించలేదు. ఆ మాట చూడండి, కొందరు కాపర్లు పొలములో రాత్రి కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చింది. ఇంటింటా తిరిగిన కాపర్లు కాదండోయ్. ఇంటింటా తిరిగిన కాపర్లు ఏంటంటే ఇతరులు దోచుకునే కాపర్లు, ఇతరులు ఆశించే కాపర్లు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. క్రిస్మస్లో అన్ని సందేశాలు ఉన్నాయి కనుక ఈ సందేశం ద్వారా దేవునికి ఏమి వేయాలో మీరు ఆలోచించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఆ సందేశాన్ని ముగించుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచి క్రిస్మస్ సందేశంలో దేవుడు మీతో మాట్లాడిన విధంగా తలలో వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నీ సర్వస్వం మాకు అనుగ్రహించావు, నీ సమస్తాన్ని మాకు దయచేశావు. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, మాకు అనుగ్రహించిన సమస్త కృపల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త ఆశీర్వాదాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని, నీ సమస్తాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా, అందుకై నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో మేమేమి చెల్లించలేము. మాకు నువ్వు అనుగ్రహించిన ఈ అనుగ్రహంలో కొంతైనా నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారిగా
వాక్యాన్ని అర్థం చేసుకునే వారిగా మమ్మల్ని దీవించండి. ఈ క్రిస్మస్ దినాన్ని మా భార్యల్ని, మా భర్తల్ని, మా బిడ్డల్ని, మా తల్లిదండ్రుల్ని, మా బంధువుల్ని ప్రేమించేవారిగా, క్షమించేవారిగా, వారితో కలిసి ఆనందించేవారిగా మా కుటుంబాలను దీవించండి. పేదలను జ్ఞాపకం చేసుకునేవారుగా, దరిద్రతో ఉన్నవారికి ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించేవారుగా నీ కృపను మాకు దయచేయమని, మా హృదయాల్లో ప్రభా గొప్ప ఆశీర్వాదాన్ని, ఇదిగో ప్రభా మేము నీ ఎడల కలిగే భారము బాధ్యత కలిగిన వారుగా మమ్మల్ని దీవించమని, నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి.